ప్రార్థనలో ఇంకా భారంగా ప్రార్థన చేయడానికి కూడా దేవుడు సహాయం చేయను గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. పాత నిబంధన గ్రంథంలో 737వ పేజీ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనందరికీ బాగా తెలిసిన వచనం. అందరం కూడా కలిసి చదువుకుందాం. ఇటు శాసనం సంతకం చేయబడ్డని దానియేలు తెలుసుకొనిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తలుపులు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచు వచ్చాను. మరొకసారి చదువుదామండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తలుపులు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చాను. మరొకసారి దేవుని సహాయంతో దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నిత్యమైన దేవ, సమాధానకర్త గొప్ప దేవ, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన నిమిత్తం మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ చేర్చిన విధానికి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మైంపరచడానికి మీరు ఇచ్చిన గొప్పదాన్ని కోరిక వందనాలు. తిరిగి ప్రభా నీ లేఖన భాగాల వరకు నీ వైపు చూస్తుండగా ప్రభా మా కొరకు ప్రభా ఈ లేఖన భాగాలను మీరే విరిచి వడ్డించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఇటు విధంగా ప్రభా ఈ లేఖన భాగాల్లోని మర్మాన్ని మేము గ్రహించి తిరిగి ప్రభా భారంగా ప్రభా ప్రార్థన చేయడానికి మీ ప్రార్థన ఆత్మని మా అందరికీ దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి ప్రభా నిలబడుతున్న నీ దాసుడు కూడా నిస్సహాయుడు, నీ కొలతలేని ఆత్మశక్తినిచ్చి ప్రభా నీ దాసుడికి సహాయం చేయమని నీ దాసుడి యొక్క ప్రతి ఒక్క బలహీనతల్లో మీ సెలువు రక్తప్రోక్ష నుంచి నీ దాసుడు నిలబెట్టమని ప్రభా యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ బాగా తెలిసిన అంశం ఇది. అవును, దానియేలు ఇక్కడ దర్యావేషు ప్రభుత్వంలో ఒక ప్రధానమంత్రిగా ఒక అధికారిగా ఉంటున్నాడు. ఎందుకంటే 3 ప్రధానులను నియమించాడు. దర్యావేషు ఏం చేశాడంటే 3 ప్రధానులను నియమించాడు. ఆ 3 ప్రధానుల్లో ముఖ్యుడు దానియేలే. దానియేలుకి తెలియకుండా ఏది జరగటానికి వీల్లేదు. దానియేలుకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏం చేయాలండి, లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పే విషయంలో అక్కడ వాడు ఆ లెక్క విషయంలో, ఎందుకంటే దానియేలు ప్రతి విషయంలో కూడా ఎలాంటి వాడికి ఉంటున్నాడంటే నమ్మకము వాడుగా ఉంటున్నాడు. అందుకనే ఈ 6వ అధ్యాయంలో 3వ వచనంలో చదివితే మన అందరికీ తెలుసు దానియేలు గురించి. 6వ అధ్యాయము 3వ వచనం ఎవరన్నా చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందిన గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. ఎలాంటి వాడంటే ఈ దానియేలు గురించి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు ఇక చిన్న వయసులోనే చెరకు వచ్చాడు. కానీ తను ఏం చేశాడంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అందుకే దానియేలుని ప్రధాన అందరిలో కూడా ప్రాముఖ్యుడిగా ఆ యొక్క రాజు నియమించినట్లు మనం చూడవచ్చు. అందుకని ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందాడు. తర్వాత 4వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది దానియేలు మీద. ఎందుకంటే ఒక నింద మోపాలి. దానియేలు మీద ఏం చేయాలంటే ఒక నింద మోపాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఎలాంటి వాడంటే నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మీద శత్రువు ఏం చేస్తుందంటే నిందలో మోపాలి. అతని ద్వారా జరిగే పని జరగకుండా చేయాలి. అందుకని 4వ వచనం చదివితే మనందరికీ కూడా బాగా తెలుసు. 6వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో ఏదో ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచు ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై. ఎలాంటి వాడంటే దానియేలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమునైనను కనుగొనలేకపోయాడు. ఎలాంటి వాడంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. తర్వాత ఎలాంటి వాడంటే దానియేలు లోపం అంటే ఎటువంటి లోపం లేదు, ఎందుకంటే నమ్మకస్తుడు. అందుకనే
రాజుగారు తనకి అన్నీ కూడా అప్పచెప్పినాడు. దానియేలుని చూస్తే తను నమ్మకస్తుడు, అందుకని తను ఎలాంటి వాడికంటే అంటే ఎటువంటి లోపము లేనివాడిగా మనం చూడొచ్చు దానియేలు విషయంలో. అయితే దానియేలులో లోపం కనుక్కోవాలని వారు అనేకమైన ప్రయత్నాలు చేసినట్లు ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. అయితే దానియేలులో ఏ లోపము కూడా కనుక్కోలే. అవును, మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి వారిగా ఉన్నారు. ఎందుకంటే ఈయనలో ఏ దోషము నాకు కానరాలేదని ఆయన తీర్పు తీస్తున్న పిలాతు కూడా తెలియజేశాడు. అట్లాగే దానియేలు కూడా ఏం చేయలేదంటే ఏ లోపము లేని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనుషులలో ఏ లోపము లేని వ్యక్తి అనేవాడు ఎవరు ఉండరు. ఎందుకంటే మనుషుల్లో అందరికీ ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ ఇక్కడ దానియేలు విషయంలో వారు ఎంతగానో పరీక్షించారు దానియేలు. ఎందుకంటే ఆ పదవి నుంచి తీసేస్తే వారి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అయితే దానియేలు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అయితే తనలో ఎలాంటి లోపం కనుక్కోలేకపోయాడు. అయితే ఒక్కటి మాత్రం తన మీద నింద మోపొచ్చు అనుకున్నారు. అందుకని 5వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. అందుక మనుషులు అతడు దేవుని పద్ధతి విషయమే అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని. అందుకని వారు ఏం చేశారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి నిన్ను మాత్రమే పూజించాలి, నీవు తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు, ఏ విగ్రహమునైనా ఏ దేవతనైనా ఎవరిని పూజించకూడదని ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. అట్టి శాసనము ఒకటి వచ్చింది అని కూడా దానియేలుకి తెలుసు. అయినప్పటికీ తను ఏం చేస్తున్నాడంటే ఇట్టి శాసనం సంతకం చేయబడని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి ఎలా ప్రకారం అనుదినము ముమ్మారు ఏం చేస్తున్నాడండి, ముమ్మారు తన ఇంటి పైగది కిటికీ తలుపులు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించు. అవును, ఎవరైనా చెరలో ఉన్నప్పుడు వారు ఏం చేయాలంటే దేవుని పరిశుద్ధ ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖన భాగాల్లో ఉన్నది. ఎందుకంటే దానియేలు ఎక్కువగా లేఖన భాగాల్ని అనుసరించి నడిచేవారు ఉండదు. ఎందుకంటే తనలో ఏ లోపము లేకుండా నడుస్తున్నాడంటే దేవుని యొక్క లేఖనానుసారంగా నడుస్తున్న వ్యక్తి దానియేలుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క లేఖనానుసారంగా నడుస్తున్న వ్యక్తి. చెరలో ఉన్నవారు ఏం చేయాలంటే దేవుని ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేయాలి. అది జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దానియేలు ఏం చేస్తున్నాడంటే యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే దానియేలు తనకు వచ్చిన శ్రమలో తను ఏం చేయలేదంటే కృంగిపోలా. తను ఎవరిని ఎరిగాడంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎరిగాడు, దేవుణ్ణి నమ్మాడు. శాసనం వచ్చింది. ఆ శాసనం ఇంట్లో ఎలాంటిదంటే తను కనుక ఆ శాసనాన్ని అనుసరించి నడవకపోతే తను ఎలాంటి వాడికి వెళ్తాడంటే సింహాల బోన్లోకి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ ఎందుకంటే నన్ను రక్షించగలిగిన నా దేవుడున్నాడు అని నమ్మాడు. ఎవరిని నమ్మాడంటే తన దేవుని నమ్మాడు. ఆపద సమయంలో కూడా తన ప్రార్థన ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే తనకు వచ్చిన ఆ యొక్క ఆపదను బట్టి, తనకు వచ్చిన ఆ పరిస్థితిని బట్టి తను కృంగిపోలా. ఎలాంటి వాడు ఉన్నానంటే అనుదినము ఏ విధంగా అయితే చేస్తున్నాడో అలాగే చేస్తున్నాడు. ప్రార్థన ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. నువ్వు నేను అయితే ఏం చేస్తామంటే కంగారు పడిపోతాం. మనకు వచ్చిన అలాంటి పరిస్థితుల్లో, కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఎక్కువన్నా చేస్తాం, లేకపోతే తక్కువన్నా చేస్తాం. దానియేలు అయితే ప్రార్థన ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. ఎలాంటి వాడిగా ఉన్నాడంటే అనుదినము ఏ విధంగా అయితే చేస్తున్నాడో అలాగే చేశాడు. తను దినదినము ఏ విధంగా ముమ్మారు మోకాళ్ళుండి యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో అట్టి విధంగానే ప్రార్థన చేశాడు. నిజంగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కష్టకాలంలో, క్లిష్ట కాలంలో కూడా తను ఎవరి మీద నమ్మకం ఉంచాడంటే దేవుని మీద నమ్మకం ఉంచి అనుదినము ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ విధంగానే ప్రార్థన చేశాడు. ముమ్మారు మోకాళ్ళుని తను ప్రార్థన చేయటం తనకు అలవాటు. ఒకరు చూస్తున్నారు, ఒకరు చూడట్లేదని కాదు, కానీ తనకున్న పరిస్థితుల వల్ల ఎక్కువ ప్రార్థన చేయటం కానీ
కానీ తక్కువ ప్రార్థన చేయటం కాదు, కానీ తను ఏం చేస్తున్నాడంటే తను ఏ విధంగా అయితే దేవుని మీద నమ్మకత్వం ఉంచి రోజు చేస్తాడో అనుదినము అలాగే ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడవచ్చు. అవును, 11వ వచనంలోకి వస్తే తన యొక్క శత్రువులు కూడా తన ప్రార్థన చేయటాన్ని చూశారు. చూడండి, చదవండి 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయో ఆయనను బతిమాలుకుంటయో చూసి రాజు 30 దినముల వరకు నీకు తప్ప కాదన్న 6వ అధ్యాయం 11వ వచనం. 11. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయో ఆయనకు బతిమాలుకుంటయో చూసి వాళ్ళు ఏం చేశారంటే దేవుని బ్రతిమాలుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు వచ్చి ఏం చేశారంటే వచ్చి గుంపు కూడా చూశారంట. నిజమే, వాళ్ళు చూస్తున్నారని దానియేలు ఏం చేయలేదంటే ప్రార్థన ఆపలేదు. ఎందుకంటే తన శత్రువులు కూడా వచ్చి చూశారు. దానియేలు ప్రార్థన చేయటం తన యొక్క శత్రువులు కూడా వచ్చి చూశారు. గుంపు కూడా వచ్చి దేవుని బతిమాలుకుంటా దేవుని ప్రార్థన చేయటం వారు చూశారు. ఎలాంటి వాడిగా ఉన్నాడంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దేవుడు నన్ను రక్షించగలడు అని నిశ్చయితలో ఉన్నాడు. నీవు నేను కూడా అలాంటి పరిస్థితుల్లో లేని వారు ఉంటాం, కొన్నిసార్లు కృంగిపోయే వారు ఉంటాం, కొన్నిసార్లు నిరాశ చెందే వారు ఉంటాం, కొన్నిసార్లు వారు చూస్తున్నారు వీరు చూస్తున్నారు, వారి అభ్యంతరాలు మనకు అనేకం ఉంటాయి. కానీ దానియేలు ఏం చేస్తున్నారంటే ఎవరు చూసినా కానీ తన యొక్క ప్రార్థన ఆపని వాడిగా ఉంటున్నాడు. వీరు వెళ్ళి తీసుకెళ్లి రాజుగారికి చెప్తారు. ఎందుకంటే రాజుగారి దగ్గర తనకి శిక్ష ఉంటుంది, అన్నీ తెలుసు తనకి. ఆ శాసనం, ఎందుకంటే దర్యావేష ప్రభుత్వంలో ఆ శాసనం వస్తే దాన్ని మార్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. రాజు చేత వచ్చిన శాసనాన్ని మార్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నాడంటే ముమ్మారు మోకాళ్ళని దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు దేవుని తట్టు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కొన్ని పరిస్థితులు, ఆపద పరిస్థితులు, ఆ కష్టకాలంలో క్లిష్టకాలంలో మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా? అనుదినము మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, కానీ కొన్ని పరిస్థితులు, ఆటంకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఆపివేసే వరకు ఉంటాం, లేదా ఎక్కువ ప్రార్థన చేసే వరకు ఉంటాం. ప్రభా నాకు వచ్చిన ఆపద, మనం సమస్య వైపు చూస్తాం, కానీ సమస్యకు మించిన దేవుని వైపు మనం చూడం. మనం ఎందుకు చూడము? మన ఇంకా ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదంటే మనం సమస్యల వైపు చూసి మనం భయపడతాం. దానియేలు ఏం చేయలేదంటే సమస్యల వైపు చూడలేదు. శాసనం వచ్చింది రాజుగారి దగ్గర నుంచి, తనకి వ్యతిరేకంగా శాసనం వచ్చింది, కానీ తన ప్రార్థన ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. ఎలా ప్రకారము చేశాడు? తన ముమ్మారు అనుదినము తను సేవిస్తున్న తన దేవుడు కాపాడగలడని నమ్మకంతో తను ఏ విధంగా అయితే ముమ్మారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, యెరూషలేము తట్టు కిటికీ తలుపులు కూడా తెరిచాడు. ఎవరో చూసినా నాకేం అభ్యంతరం లేదు. రోజు అలాగే యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసేవాడు. కానీ తను ఎక్కడ వారు వచ్చి గుంపు కూడా చూశారంట. దానియేలు ప్రార్థన చేయటం, దేవుని మతిమాలుకుంటా వారందరూ కూడా వచ్చి గుంపు కూడి చూసి ఆ రాజుగారికి తెలియజేశారు. రాజుగారు ఏ విధంగా చెప్తున్నారంటే ఇక్కడ 12-13 వచనాలు చదవండి. 30 దినముల వరకు కాబట్టి వారు ఎట్లాంటి శాసనం తెచ్చారంటే 30 దినాల వరకు ఆ రాజుగారికి తప్ప ఏ మానవుడికి కానీ ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదని అలాంటి శాసనాన్ని తీసుకొచ్చారు. అలాంటి శాసనం వచ్చిందని దానియేలుకు తెలుసు. ఎందుకంటే దానియేలు ప్రధానంలో ప్రాముఖ్యుడు. తనకు తెలియకుండా ఏ శాసనం కూడా రాదు. ఎందుకంటే రాజుగారి తర్వాత రాజుగారు లాంటి వాడు దానియేలు. కానీ తనకు తెలియకుండా ఏ శాసనం రాదు. అయినప్పటికీ దేవుడు నన్ను రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు అని దేవుడి మీద నమ్మకంతో ఏం చేస్తాడంటే అనుదినము ముమ్మారు మోకాళ్ళ నుండి దేవునికి ప్రార్థన చేశాడు. నీవు నేను దానియేలు లాంటి ప్రార్థనా పరులుగా ఉండాలి. నా యొక్క తలంపు ఏమిటంటే దానియేలు తన యొక్క కష్టకాలంలో కూడా
క్లిష్ట కాలంలో కూడా దేవునికి ఎలాంటి వాడిగా ఉన్నాడంటే నిందారహితుడిగా ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో ఆ విధంగానే ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. తిరిగి దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు. నేను ఉండగలుగుతున్నామా? అనేక సార్లు మనకొచ్చే కష్టాల్లో, మనకొచ్చే ఆపదల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో, మనకొచ్చే శ్రమల్లో మనం కృంగిపోయే వారికి ఉంటున్నాం. మనం చేసే ప్రార్థన మనం ఆపివేసే వారికి ఉంటున్నాం. మనం చేసే ప్రార్థన లేకపోతే ఎక్కువగా చేసేవారికి ఉంటున్నాం. కానీ దానియేలు ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన చేసిన వాడిగా మనం చూడవచ్చు. ఎలాంటి వాడు అంటే మోకాళ్ళలోని, కొన్నిసార్లు మన మోకాళ్ళు వంగవు, కానీ దానియేలు మాత్రం ఎప్పుడు కూడా మోకాళ్ళలోని ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే ఆకాశం తట్టు కన్నులెత్తి దేవుని వైపు చూస్తున్నాడు తను. ఎందుకంటే సహాయం యెహోవా వలన వస్తుందని తనకు తెలుసు. ఎందుకంటే ఈ మనుషులు తను ఏమి చేయలేరు. ఈ లోకంలో అధిపతులు, రాజులు, అనేకులు ఉన్నప్పటికీ వారందరికీ మించిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను కాపాడగలడు అని నిశ్చయితతో దానియేలు ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. ఇంకా ముందుకు చదవండి. మానవునైనను ఎవడైనా ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన వాడు సింహం గృహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మారీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలలేదు. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు. రాజుగారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, నీ శాసనాన్ని దానియేలు లక్ష్య పెట్టట్లేదు, తర్వాత నిన్ను లక్ష్య పెట్టట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని కంప్లైంట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ శాసనాన్ని లక్ష్య పెట్టకపోతే ఆ శాసనానికి పర్యవసానంగా ఏం చేయాలంటే సింహాల గృహంలో వెళ్ళిపోవాలి. దానియేలుని ఆ విధంగా తీసుకొచ్చి రాజుగారికి అప్పచెప్పిన వారికి ఉంటున్నారు. ఎందుకంటే దానియేలు వారు చేసే తప్పుడు లెక్కలన్నిటికీ సమ్మతించేవాడిక. ఎలాంటి వాడిగా ఉన్నాడంటే దానియేలు నమ్మకమైన వాడిగా ఉన్నాడు, యథార్థపరుడిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు ఏదైనా తప్పు చూడాలని కనుగొనాలని వారు అనుకున్నారు, కానీ ఏ విషయంలో కూడా దానియేలు దగ్గర తప్పు కనుక్కోలేకపోయారు. అయితే ఒక్క విషయంలో, ఎందుకంటే తను దేవునికి ప్రార్థన చేస్తాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడని వారికి కూడా తెలుసు. దానియేలు ఎప్పుడు కూడా ప్రార్థన ఆపుడు అని వారికి తెలుసు. దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడంటే యూదుడు, కానీ చెరక తీసుకురాబడ్డాడు. ఈ రాజుగారి దగ్గర దర్యావేషు దగ్గరికి చెరక తీసుకురాబడ్డాడు. కానీ దేవుడు తను అత్యధికంగా హెచ్చించాడు. ప్రధానంలో ముగ్గురు ప్రధానంలో ఒక ప్రధానముగా దేవుడు చేశాడు. ఇదంతా కూడా దానియేలుకు తెలుసు. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కాదు, నన్ను హెచ్చించినది దేవుడే. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడండి? హెచ్చించబడతాడు. అందుకని దానియేలు తను తగ్గించుకున్నాడు, దేవుడు దాన్ని అత్యధికంగా హెచ్చించాడు. ఎందుకంటే తన వల్ల కాదు, తను ఈ స్థితిలో ఉన్నాడంటే ఇదంతా కూడా దేవుని యొక్క కృప వల్లే, దేవుని యొక్క దయ వల్లే అని గుర్తించి అనుదినము కూడా తను ఎలాంటి ఉన్నతమైన పదవులు ఉన్నప్పటికీ దేవుని తట్టు ప్రార్థనలో దేవుని వైపు చూసిన వాడికి ఉంటాడు. ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే వారు వచ్చి ఏం చేస్తున్నారంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడని రాజుగారికి చెప్పబట్టి రాజుగారి దగ్గర వారు ఏం చేశారంటే ఆ కంప్లైంట్. కానీ రాజు కూడా ఒప్పని వాడుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఇంకా లేఖన భాగాలు చూస్తే రాజు కూడా సమ్మతించలేదు. ఎందుకంటే రాజు దానియేలు మీద అంత మమకారం కలిగిన వాడు, ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు. దానియేలు అలాంటి యథార్థపరుడు, అలాంటి మంచి పేరు తెచ్చుకున్నవాడు. చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి
దానియేలు రక్షింపబడని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసింది. ఆ మనుషులు దీనిని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనంనే గాని తీర్మానమునే గాని ఎవడను రద్దుపరచచాలదు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని. అంతట రాజు ఆజ్ఞయ్యగా భద్రతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. రాజు కూడా చెప్పడు, చూడండి ఎంత చక్కటి ఇది. ఎందుకంటే నువ్వు అనుదినము ముమ్మారు సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా దానియేలు యొక్క సాక్ష్యం రాజుగారికి కూడా తెలుసండి. దానియేలు ఏం చేస్తున్నాడంటే ముమ్మారు అనుదినము సేవిస్తున్నాడు దేవుణ్ణి. దానియేలు యొక్క సాక్ష్యం తన యొక్క శత్రువులకు తెలుసు. వారు కూడా వచ్చి గుంపుకూడి దానియేలు ప్రార్థన చేయటం చూసిన వారికి ఉంటున్నారు. రాజు కూడా ఏమంటున్నాడంటే సింహాల గృహలో వేసేటప్పుడు కూడా అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించగలడు. ఎంతటి నిశ్చయిత అండి, ఎంతటి సాక్ష్యం. నీకు నాకు అటు సాక్ష్యం ఉందా? ఎల్లప్పుడూ మనం కూడా ప్రార్థన పరులుగా ఇతరులకు కనపడాలి. మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా కనపడాలి. దానియేలు ఎల్లప్పుడూ కూడా అనుదినము దేవుని సేవించేవాడిగా ఉన్నాడు. అనుదినము ముమ్మారు దేవుని ప్రార్థించేవాడిగా ఉన్నాడు. తన శత్రువులు తను చూసి రాజుగారికి చెబుతారని భయం కూడా లేకుండా ఎలాంటి వాడిగా ఉన్నాడంటే కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి తను ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. రాజుగారు కూడా అంటున్నాడు ఏమంటే, నువ్వు అనుదినము నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించగలడు. సింహాల బోల్ దానియేలు అట్టి నిశ్చయితోనే సింహాల బోన్లోకి వెళ్ళినట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే దానియేలు నిశ్చయితగా రాత్రి అంతా కూడా పడుకున్నాడు. కానీ రాజుగారు మాత్రం రాత్రి అంతా నిద్రపోవాలి. ఎందుకంటే ఉపవాసంతో ఉన్నాడు. దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు? ఎందుకంటే దానియేలు గురించి రాజు వ్యాకులు పడుతున్నాడు, చింతపడుతున్నాడు, మనందరికీ తెలుసు. కానీ దానియేలు మాత్రం సింహాల బోన్లో నిశ్చయింతగా రాత్రి అంతా నిద్రించినట్లు మనం చూడవచ్చు. ఎలాంటి వాడిగా ఉన్నాడంటే సింహాల బోన్లో ఉన్నప్పటికీ తను ఎంతగానో దేవుని మీద ఆధారపడి ఎంతగానో దేవుని యొక్క నమ్మకత్వాన్ని తను చూసిన వాడిగా ఉంటున్నాడు. నీవు నేను కొన్ని పరిస్థితులు, సింహాల బోన్ లాంటి పరిస్థితులు, అనేకమైన కష్టాలు, అనేకమైన పరిస్థితులు రాగానే మనం ఏం చేస్తామంటే నిరాశలోకి వెళ్ళిపోతాం. ఆ యొక్క కష్టం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఏం చేస్తామంటే దేవుడిని మనము మర్చిపోతాం. మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం మర్చిపోతాం. అయితే దానియేలుని మనం అప్పుడు వెళ్ళి చూస్తే తను నిద్రించుట మనం చూడొచ్చు. సింహాలు అక్కడ ఓ పక్కన గర్జిస్తూ ఉంటాయి. సింహాలు చూస్తేనే మనకేం చేస్తుందంటే భయం వేస్తుంది. కానీ దానియేలు సింహాల గృహంలో కూడా నిద్రించిన వాడు ఉంటున్నాడు. రాత్రి అంతా కూడా నిద్రించిన వాడు ఉంటున్నాడు. కానీ దానియేలుని సింహాల గృహంలోకి అప్పచెప్పిన రాజుగారు మాత్రం నిద్రించిన వాడికి ఉంటున్నాడు. నీకు నాకు దేవుని మీద మనం ఆధారపడితే ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ, సింహాల గృహం లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎందుకంటే మనము ఆయన యొక్క నమ్మకత్వం మీద ఆధారపడితే నీవు నేను కూడా నిశ్చయితగా ఉండగలవు. దానియేలు అయితే ఏ విధంగా అయితే సింహాల గృహంలోకి వెళ్ళినప్పటికీ దేవుని మీద నమ్మకత్వం కలిగి ఉంది. నీవు నేను కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, మన జీవితాల్లో కష్టం వచ్చినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ, దుఃఖం వచ్చినప్పటికీ దేవుని యొక్క నమ్మకత్వం మీద మనం ఆధారపడితే ఎలాంటి పరిస్థితి వచ్చినా మనము చెల్లించిన వారిగా ఉంటాం. ఏ పరిస్థితి వచ్చినా మనము దేవుని వైపు చూసేవారిగా ఉంటే దేవుడు మన ఎలాంటి వాడిగా ఉంటాడంటే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లేవాడిగా ఉంటాడు. అనుదినము నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించగలనా అని దానియేలు గురించి ఆ యొక్క రాజుగారే సాక్ష్యం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీ గురించి నా గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. మనం ఎందుకంటే అనుదినము మనం సేవిస్తున్న మన దేవుడే మనల్ని రక్షించాడు, రక్షిస్తాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. ఎల్లప్పుడూ కూడా మనం ఇతరుల కొరకు మనము ప్రార్థన పరులుగా ఉండగలుగుతున్నామా? ఇతరులు చూసినప్పుడు దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో
అటు విధంగా మనము ప్రార్థన పరులుగా ఉండగలుగుతున్నామా? మనందరికీ తెలుసు దానియేలు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో. అందుకే దానియేలుని దేవుడు ఏమన్నాడు? నీవు బహు ప్రియుడవు. దానియేలుకి దేవుడు బహు ప్రియుడిగా ఉన్నాడు. ఎందుకంటే దానియేలు ఎక్కువగా దేవుని మీద ఆధారపడ్డాడు. మనందరం లేఖన భాగాలు చూడండి. ఇదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5-6 వచనాలు 11వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5-6 వచనాలు, 5-6 వచనాలు ఎవరైనా చదవండి. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడింది. అతని నడుమున మేలిమి బంగారం నడుకట్టు కట్టుకొని ఉంది. అతని శరీరం రక్తవర్ణపు అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములు తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసంహారకుని కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతున్నా. దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. దేవుడే తన దగ్గరికి వచ్చిన వాడికి ఉంటున్నాడు. దానియేలు అంతగా దేవుని మీద ఆధారపడిన వాడికి ఉంటున్నాడు. దానియేలు గురించి దేవుడు అంటే సాక్ష్యాన్ని కూడా చెప్తున్నాడు. దానియేలు నీవు బహు ప్రియుడు. నీ గురించి నా గురించి దేవుడు చెప్పగలుగుతున్నాడా? దేవునికి మనం బహు ప్రియులుగా ఉంటున్నామా? ఎందుకంటే అనేక సార్లు మనము దేవుని మీద ఆధారపడిన వారు ఉంటున్నాం. కొన్ని మన కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు వచ్చేటప్పటికీ కృంగిపోయేవారుగా ఉంటున్నాం. దానియేలు సింహాల బోన్లో వేస్తాడన్నప్పటికీ ఏం చేశాడంటే నిశ్చయితగా ఉన్నాడు. తన ప్రార్థన ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. అనుదినము ఏ విధంగా అయితే ఎలా చేస్తున్నాడో అలాగే చేసిన పడుకుంటున్నాడు. ఆ కిటికీ తలుపులు కూడా ముగిలేదు. ఆ కిటికీ తలుపులు ఎలా అయితే రోజు చేరిస్తాడో అలాగే తెరిచిన వాడికి ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని తను గుర్తించిన వాడికి ఉంటున్నాడు. ఎందుకంటే ఇతరులు చూస్తారు, ఇతరులు చూసి రాజుగారికి నా గురించి తెలియజేస్తారు అని తను భయపడిన వాడుకుంటున్నాడు. ఎందుకంటే ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని తను గుర్తించిన వాడుకుంటున్నాడు. అందుకనే దానియేలు గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఇటు సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దానియేలు నీవు బహు ప్రియుడు. ఎంత గొప్పటి సాక్ష్యం అండి దానియేలుది. నిజమే, దానియేలు ఎలాంటి వాడు కంటే తన దేశములో గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. అది సాక్ష్యం ఎలా వచ్చిందంటే తన అనుదినము కూడా ముమ్మారు దేవుని దగ్గర సన్నిధిలో మోకరించడం ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా తను ఎలాంటి వాడు ఉన్నాడంటే నమ్మకత్వం కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఎలాంటి తప్పు తనలో లేని వాడిగా ఉంటున్నాడు. నీతిమంతుడిగా ఉంటున్నాడు. ఎందుకు ఇవన్నీ కూడా రాగలిగినాయి అంటే తను ప్రార్థనాపరుడు. దానియేలు ప్రార్థనాపరుడు. అందుకని 9వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు, నీ గొప్ప కనికరములు బట్టే తప్ప నేను నిన్ను ప్రార్థన చేయట్లేదని 9:18లో ఈ మాట చెప్తాడు. దానియేలే చెప్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి ఈ సన్నిధి నిలవబడి ప్రార్థించు. దానియేలు ఈ మాట చెప్పేవాడండి ఎల్లప్పుడూ కూడా. ఎందుకంటే నీ గొప్ప కనికరములు బట్టే మేము నిన్ను ప్రార్థించేస్తున్నాం. మనం కూడా ఎల్లప్పుడూ కూడా నేను ఇందాక చెప్పినట్టు దానియేలు ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో మనము కూడా అంటే తగ్గింపు కలిగి ప్రార్థన చేసినప్పుడు నిన్ను నన్ను కూడా దానియేలుని ఏ విధంగా అయితే బహు ప్రియుడిగా దేవుడు ఎంచాడో నిన్ను నన్ను కూడా బహు ప్రియుడిగా ఎంచగలిగినవాడు. నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కాబట్టి కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయట్లేదు. ఎల్లప్పుడూ కూడా తగ్గింపుతో దేవుని దగ్గర మొరపెట్టేవాడికి ఉన్నాడు దానియేలు. దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. నిజమే, నీవు నేను ఇలా ఉన్నాము, నీవు నేను ఇలా జీవిస్తున్నామంటే ఇదంతా కూడా దేవుని యొక్క కనికరమే. నీవు నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క కనికరాన్ని, ఆయన యొక్క గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎంతో మంది మనకంటే ఎంతో అందమైన వారు, తెలియగలవారు, ధనికులు చనిపోయారు.
కానీ ఈ భయంకరమైన దినాల్లో కూడా నిన్ను నన్ను కూడా ఈ విధంగా ఉంచాడంటే ఇదంతా కూడా ఆయన యొక్క కనికరమే. ఇదంతా కూడా ఆయన యొక్క కనికరమే. ఎల్లప్పుడూ కూడా దానియేలు ఏం చేసేవాడంటే ప్రార్థన చేసినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకునేవాడు. నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము, కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేయట్లేదు. అందుకనే దానియేలుని దేవుడు ఏం చేశాడంటే నీవు బహుప్రియుడు, నీవు బహుప్రియుడు. నిజంగా దానియేలు ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. ఎవరైనా మనం మెచ్చుకుంటే మన హృదయంలో ఎలాంటి సంతోషం కలుగుతుందో దానియేలు ఎంతగా సంతోషపడ్డాడు. ఎందుకంటే దేవుడే తను ఏం చేశాడండి, నీవు బహుప్రియుడు అని పిలిచాడు. దానియేలు ఎంతగా సంతోషపడ్డాడు. నేను ఎవరన్నా చిన్న మాట నీ గురించి నా గురించి ఎవరన్నా చెబితే మనం ఏం చేస్తామండి, ఎంతగానో సంతోషిస్తాం హృదయంలో. మరి దేవుడే తన దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే నీవు బహుప్రియుడవు దానియేలు, నీవు బహుప్రియుడవు. నేను కూడా దేవునికి బహుప్రియులుగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సన్నిధిలోకి మనం నిలబడి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దానియేలు ఎల్లప్పుడూ కూడా నీ గొప్ప కనికరములు బట్టే మేము నిన్ను ప్రార్థించుచున్నాము అంటాడు. దానియేలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీ గొప్ప కనికరములు బట్టి మేము నేను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములు బట్టి మేము నేను ప్రార్థన చేయట్లేదు అంటాడు. అవును, మన నీతి కార్యములన్నీ కూడా దేవుని ఎదుట మురికి పేలికలే. అందుకనే దానియేలు జ్ఞాపకం చేసుకుంటూ మా స్వనీతి కార్యములు బట్టి మేము నిన్ను ప్రార్థన చేయటం లేదు. నిజంగా దానియేలు ఎంత గొప్ప సాక్ష్యం. ఇంకా ముందుకు వెళ్దాం. ఇదే 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనాల వరకు చదవండి. రాజంతా కూడా ఏం చేశాడంటే రాత్రి అంతా కూడా నిద్రపోలేదు. రాత్రి అంతా ఉపవాసం ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, నిద్రలేదు. ఇక గృహ దగ్గరికి వచ్చి చూద్దాం, ఉదయకాల సమయంలో దానియేలు ఏ విధంగా ఉన్నాడు చూద్దామని గృహ దగ్గరికి వచ్చాడు. దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, ఎందుకంటే తనకి దేవుడు తెలియదు కాబట్టి దేవుడు తనని కాపాడలేదు అనుకుంటున్నాడు. ముందు అయితే చెప్పాడు, నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. కానీ తను ఎందుకు కంగారు పడ్డాడు, తను ఎందుకు ఉపవాసంతో ఉన్నాడు, తన రాత్రంతా ఎందుకు నిద్ర లేడు అంటే తను దేవుని యొక్క నమ్మకత్వం తనకు తెలియదు. దానియేలు ఎరిగాడు కాబట్టి రాత్రంతా కూడా సింహాల గృహంలో కూడా నిద్రించిన వాడు. అందుకని దుఃఖ స్వరంతో పిలిచాడు దానియేలు అని. చదువు. మళ్ళీ ఏం చెప్తాడంటే జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అతన్ని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. ఇంకా చదువు. నేను ఎలాంటి వాడిగా అంటే నా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడితే గనక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. 23వ వచనం. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినైనా అతనికి ఏ హాని కూడా కలగదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడే కాపాడతాడు. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు రక్షించే దేవుడు. ఎలాంటి ఆపద వచ్చినప్పటికీ మన దేవుడు గొప్పవాడు. మనము ఆయన యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితులైనా దానియేలే మనకు తెలుసు. దానియేలు గ్రంథంలోని షడ్రక్, మెషక్, అబ్దెనెగో కూడా మనకు తెలుసు. వారు కూడా ఎలాంటి పరిస్థితులు అంటే
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే వారు కూడా అట్టి సాక్ష్యం కలిగి ఉన్నారు. అగ్నిగుండంలో వేయబడ్డారు, కానీ 4వ వాడిగా దేవుడు వచ్చాడు. నీకు నాకు కూడా ఎలాంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడే 4వ వాడిగా వస్తాడు. దానియేలుని తన దూతను పంపి దానియేలుని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలు గ్రంథంలో షడ్రక్ మెషక్ అబ్దెనగో వారు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పటికీ 4వ వాడిగా దేవుడు కాపాడాడు. అలాగే దానియేలుని కూడా సింహాల గృహంలో నుంచి దేవుడు కాపాడాడు. నిన్ను నన్ను కూడా నీకు ఎలాంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యల వైపు చూసి నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడు దానికంటే మించిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? మన యొక్క సమస్యలకు మించిన దేవుడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనా కాపాడగలడు. మనకి తెలుసు. ఈ దానియేలు గ్రంథంలోని ఈ యొక్క 2 అంశాల ద్వారా దేవుణ్ణి పొగుడుతున్నాడు. రాజుగారు ఏం చేస్తున్నాడండి? దేవుణ్ణి కీర్తించిన వాడు. ఎందుకంటే ఈ దర్యావేషు అన్ని జాతి ప్రజల దేవుడు, రాజు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే జీవం గల దేవుడని ఈ యొక్క అధ్యాయంలోనే దేవుణ్ణి గణపరిచిన వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఇట్టి సాక్ష్యం వీరు ఏ విధంగా అయితే ధైర్యంతో దేవుని కొరకు నిలబడ్డారు. నీవు నేను కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని కొరకు నిలబడితే మన దేవుడు పూజార్హుడని పూజింపబడ్డాడు. అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించగలిగినా అని దానియేలు గురించి రాజుగారు తెలియజేస్తున్నాడు. అవును, దానియేలే ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో అట్టి సాక్ష్యం. ఎందుకంటే ఈ కష్టకాలంలో మనం అందరం కూడా ధైర్యం కలిగి దేవుని వైపు చూస్తే, అనుదినము కూడా ప్రార్థన ద్వారా దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడండి? రక్షించడానికి సమర్థుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? రక్షించడానికి సమర్థుడు. మన దేవుడికి అసాధ్యం అనేది ఇదే దానియేలు గ్రంథంలో మనందరికీ తెలుసు కదా. 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు షడ్రక్ మెషక్ అబ్దెనగో ముగ్గురు కూడా వారు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. అయినప్పటికీ అక్కడ వారిని కాపాడాడు దేవుడు. చూడండి 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. నేను సేవించున్న దేవుడు మనుషున్న ఏడుగు గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీవను మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొను. మన దేవుడు ఎలాంటి వాడంటే రక్షించడానికి సమర్థుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వారు ఏం చేశారంటే మా దేవుడు, మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రక్షించినా సరే రాజా, రక్షించకపోయినా సరే. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. ఒక్కోసారి మనము దేవుని సేవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే మనము నిలబడాలి. దేవుని కొరకు ఏం చేయాలండి? ధైర్యంగా మనం నిలబడాలి. ధైర్యంగా నిలబడితే ఆ దేవుడు పూజార్హుడు అవుతాడు. ఎందుకంటే మన దేవుని యొక్క నమ్మకత్వము ఇతరులకి తెలుస్తుంది. వారికి ఏం తెలియదంటే దేవుడు ఇలాంటి గొప్పవాడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీరిని కాపాడగలరా, ఇలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు వీరిని రక్షించాడా అని దేవుణ్ణి గణపరుస్తారు. వారు ఏం చేశారంటే రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించినా సరే రక్షించకపోయినా సరే. ఎలాంటి వారు ఉన్నారంటే ధైర్యం కలిగి ఆ మాట చెప్పగలుగుతారు. నేను చెప్పగలుగుతున్నామా? అనేక సార్లు మన పరిస్థితుల్లో మనం నిరాశ చెందే వారికి ఉంటాం. మా దేవుడు ఎలాంటి వారుగా మేము జీవించినా సరే జీవించకపోయినా సరే, ఎందుకంటే అనుదినము మనము సేవిస్తున్న మన దేవుడు రక్షిస్తాడు. అటు నమ్మకత్వంలో మనం ఉండగలుగుతున్నామా? దానియేలు ఎరిగాడు. షడ్రక్ మెషక్ అబ్దెనగో
వారు కూడా గుర్తించారు. నేను కూడా గుర్తిస్తే దేవుడు గణపరచబడతాడు. నేను చెప్పగలిగిన ఇదే మాట, చివరి మాట. ఎందుకంటే దేవుడు గణపరచబడతాడు. ఎందుకంటే నేను ఇచ్చే సాక్ష్యం ఈ లోకములో అన్ని జనులకి తెలియదు. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం వారికి తెలియదు. నేను ఎలాంటి కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ, క్లిష్టమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుణ్ణి ఏం చేశాడంటే ముమ్మారు అనుదినము తను సేవిస్తున్న దేవుడు రక్షిస్తాడని అనుదినము ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేసినట్లు దానియేలుని మనం చూడవచ్చు. యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరుచుకొని తను ప్రార్థన చేసినట్లు చూడవచ్చు. ఎందుకంటే ఆపత్కాలంలో లేఖన భాగాల్లో ఉంటుంది, ఆపత్కాలంలో చెరలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలయం వైపు మన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ఆయన పరిశుద్ధాలయం వైపు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. అది లేఖన భాగాలు బాగా గుర్తించిన వాడికి ఉంటున్నాడు దానియేలు. నేను మనకున్న పరిస్థితుల్లో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసేవారికి ఉంటున్నామా? కొన్ని పరిస్థితులు మనము ప్రార్థన చేయమనే వారికి ఉంటున్నాం. అయితే దానియేలు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ మనం కృంగిపోకూడదు. ధైర్యం కలిగి దేవుని తట్టు చూస్తే దేవుడు ఎలాంటి పరిస్థితులైనా మనం రక్షించడానికి సమర్థుడైన దేవుడు. ఎలాంటి వాడండి? ఎలాంటి పరిస్థితులైనా మన దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఎందుకంటే సింహాల గుహలు అంటే ఆ సింహాల తర్వాత ఎవరైతే దానియేలు మీద కంప్లైంట్ చేశారో వారిని రాజుగారు ఆ సింహాల గృహలోకి అప్పచెప్పినట్లు మనం చూడొచ్చు. వారు ఆ దగ్గరికి రాకముందే ఆ సింహాలు వారిని వెనక్కివేసినట్లు మనం చూడొచ్చు. నిజమే, అవి అంతగా ఆకలిగా ఉన్నాయి. కానీ అవి కూడా ఏమైంది అంటే జీవం గల దేవునికి లోబడి మన దేవునికి అవి కూడా ఏమైనాయంటే వాటి నోర్లు మూసుకుని దానియేలు కొరకు కాపలా కాస్తుండే. కొంతమంది దైవజనులు చెప్తారు దానియేలు చుట్టూ కాపలాగా ఉన్నాయంట. రాత్రి అంతా కూడా దానియేలుని ఎదిరిస్తున్నప్పుడు ఆ సింహాలు ఎలాంటిగా ఉన్నాయంటే కాపలా కూర్చున్నాయి. ఇంకా ఆ క్రూరమైన జంతువే, కానీ అది కూడా దేవునికి లోపడు. మనిషి మనమే లోపడతలేదు. ఇంకా అనేక సార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, కానీ మనము వాటి జంతువుల కంటే ఎక్కువగా ఏమవుతున్నామంటే అనుదినము లోబడిన వారు. అనేకమైన వాక్యాలు వింటూ ఉన్నాం, అనేకమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం, అయినప్పటికీ జీవం గల దేవుని తట్టు మనం తిరగని వారు ఉంటున్నాం. ఎందుకంటే జీవము గల దేవుడు ఏ పరిస్థితులైనా నిన్ను నన్ను కూడా రక్షించగలిగిన దేవుడు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇదే దానియేలు గ్రంథంలో చివరి 25, 26, 27 వచనాలు చదివండి. అప్పుడు రాజాకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగ రాయించును. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించిందేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు. ఇక్కడ రాజుగారు ఒక లేఖ రాస్తున్నారు. రాజుగారి సంస్థానంలో ఉన్న రాష్ట్రాలకి సకల భాషలు మాట్లాడే వారికి రాజుగారు ఒక లేఖ రాస్తున్నాడు. నా రాజ్యంలోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎందుకంటే ఇదంతా కూడా దానియేలు నిలబడటం ద్వారానే, దానియేలు దేవుని కొరకు నమ్మకత్వాన్ని కలిగి ఉండటం ద్వారానే, దేవుని మీద ఆ యొక్క విశ్వాసతను ఉంచడం ద్వారానే ఇదంతా కూడా దేవుడు గణపరచబడుతున్నాడు. దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదిమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహాల నోటల నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించును. ఎంతటి చక్కటి మాట ఒప్పుకుంటున్నాడు చూడండి. ఆయన ఎలాంటి వాడుకు ఉంటాడంటే జీవము గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు,
ఆయన ఆధిపత్యము తుదిమంట నుండును. ఆయన విడిపించేవాడును రక్షించేవాడును అయ్యుండి పరమందుండి భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్య కార్యములు చేయవాడు. దానియేలుని సింహాల నోట్ల నుండి ఈయనే రక్షించాడు. ఈ దేవుడే దానియేలుని సింహాల బోన్లో నుంచి, సింహాల నోటి నుంచి రక్షించాడని రాజుగారే శాసనం చేస్తున్నాడు. ఏదైతే రాజుగారే ఒక లేఖ రాయించి శాసనం చేశారో అదే రాజుగారు తిరిగి ఇవన్నీ కూడా చెప్తున్నాడు. జీవం గల దేవుడు మన దేవుని కనపరుస్తున్నాడు. ఆయన యుగ యుగములు ఉంటాడు అని దేవుని కనపరుస్తున్నాడు. ఈ దేవుడే దానియేలుని సింహాల నోట్ల నుంచి కాపాడాడు. నిజంగా ఎంతటి చక్కటి మాట. తనకి దేవుని యొక్క నమ్మకత్వం తెలీదు, కానీ దేవుని కొరకు దానియేలు ఏ విధంగా అయితే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో, ఏ విధంగా ప్రార్థన పరుడిగా ఉన్నాడో దాన్ని బట్టి జీవం గల దేవుడు మన దేవుడు గణపరచబడుతున్నాడు. నీ యొక్క నా యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు గణపరచబడగలుగుతాడు. అనేక సార్లు నీవు నేను కూడా ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయే వారికి ఉంటుంది. అయితే దానియేలు మనందరికీ మాదిరి. దానియేలు ఏ విధంగా అయితే నమ్మకత్వం కలిగి ఉన్నాడు, అట్టి విధంగా నీవు నేను కూడా ఉండి దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగి జీవిస్తే దాని ద్వారా మన దేవుడు గణపరచబడతాడు, మన దేవుడు మహిమపరచబడతాడు. ఎల్లప్పుడూ కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుని సేవిస్తున్నాడు. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్న వాడిగా ఉంటున్నాడు. మరి మనం దినానికి ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాం? దానియేలు అయితే అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసిన వారు. దావీదు అయితే 55వ కీర్తన 17వ వచనంలో తను కూడా ముమ్మారు ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. తను కూడా చక్రవర్తి, కానీ తను కూడా ఏం చేస్తున్నాడు? ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం త్వరగా చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. 18వ వచనం కూడా నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు, అంటే దేవుని యొక్క లేఖనాలు ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. నేను మరి అలా దేవుని యొక్క లేఖన భాగాల్ని ధ్యానిస్తూ ఆయనకు మొరపెట్టే వారికి ఉంటుందమ్మా. దావీదుకి అనేకమైన శత్రువులు ఉన్నారు, అయినప్పటికీ వారందరూ కూడా నా మీదకి రాకుండానట్లు అంటాడు. ఇక్కడ వారందరూ కూడా ఎలాంటి వారికి ఉన్నారంటే నా మీదకి రాకుండానట్లు ఆయన నాకు సమాధానాన్ని కలగజేసుకున్నాడు. నీకు నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీకు నాకు సమాధానం కావాలంటే దావీదు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయాలి, దానియేలు ప్రార్థన చేసినట్లు నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, ఉదయమా మధ్యాహ్నమున సాయంకాలమున దేవునికి ఏ విధంగా అయితే మొరపెట్టాడు, ధ్యానించుకుంటూ నేను మొరపెడుతున్నా అంటున్నాడు. ఇక్కడ దావీదు అదే చెప్తాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. నీవు నేను ఎల్లప్పుడూ కూడా దినానికి ముమ్మారులైన, కనీసం దినానికి ముమ్మారులైన ప్రార్థన చేసేవారికి ఉంటున్నామా? ఇలా చూసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎందుకంటే తన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళుని తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేసినట్లు చూడవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు. బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు
నేను అత్యధికంగా హెచ్చిపోవడం నిమిత్తము నన్ను నలకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా ఇద్దరిని తొలగిపోవని దాని విషయమై ముమ్మారు వేడుకుంటుంది. దాని విషయమే నేను ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నా కృప నీకు చాలును అనే వాగ్దానం ఇచ్చాడు. నీకు నాకు కూడా మన ముమ్మారు, నేను ఎందుకు చెప్పదలిచాను ఏంటంటే, ముమ్మారు అనేక మంది వ్యక్తులు వారు గొప్ప గొప్ప వారిగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. వారు గొప్ప గొప్ప వారిగా గొప్ప కార్యములు చేశారు. ఎలాంటి గొప్ప కార్యములు అంటే దేవుని కొరకు ఎవరు చేయలేనంటి గొప్ప కార్యములు చేశారు. ఎవరంటే తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యములు చేశారు. నువ్వు నేను అనుదినము సేవిస్తున్న మన దేవుని ద్వారానే గొప్ప కార్యాలు జరిగించాలి. దావీదు కానీ, దానియేలు కానీ, ఇక్కడ అపోస్తలులైన పౌలు కానీ. అందుకనే తమ దేవుని ఎరుగు వారు శక్తితో గొప్ప కార్యములు చేస్తారు. నీవు నేను కూడా గొప్ప కార్యములు జరిగించాలి. దేవుని కొరకు గొప్పగా దేవుని కొరకు మనం నిలబడాలి అంటే దినదినము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ద్వారా దేవుని తట్టు తిరగాల్సిందే. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. కాబట్టి నీవు నేను కూడా గొప్ప కార్యములు జరిగించాలి. ఎందుకంటే దేవుని నామము ఘనపరచబడాలి. నిన్ను నన్ను కూడా సృజించుకున్నది దేవుడు, నా యొక్క పుట్టుక. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ఎల్లప్పుడూ కూడా నీవు నేను ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ, కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని కృప నిన్ను నన్ను కూడా కాపాడి రక్షిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు నాకు తోడుగా ఉంటాడు. నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. ఎందుకంటే అక్కడ షడ్రక్ మెషక్ అబ్దెనెగోలో ఏం చెప్పాడంటే, రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, కానీ రక్షించినా సరే రక్షించకపోయినా సరే నీవు నేను కూడా అనుదినము సేవిస్తున్న దేవుని గురించి మనం అట్టి సాక్ష్యం కలగాలి. ఎల్లప్పుడూ కూడా మనం అనుదినము కూడా ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దానియేలు అట్టి విధంగా ప్రార్థన పరుడు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలిగాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మన పితరులు అనేకులు గొప్ప కార్యములు జరిగించారంటే వారు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ద్వారానే. ఒక వ్యక్తి ప్రార్థన ఏం చేస్తుందంటే గొప్పవారిగా చేస్తుంది. మనం అందరం కూడా గొప్పవారి కావాలంటే వ్యక్తిగతంగా ఎవరు కూడా గొప్పవారిగా అవరు, కానీ ఒక ప్రార్థనే ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే గొప్పవారిగా చేస్తుంది. అట్టి విధంగా ప్రార్థన ద్వారా గాక.